ప్రాణాలు పోయిన వారందరికీ కూడా జోహార్ చెప్తుంది. మీ అందరికీ తెలుసు మరి తెలంగాణ మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి గాంధీ భవన్లో పోయి మీద తలగబెట్టుకొని చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అప్పటి కూడా ఆ ప్రభుత్వం కనికరించలేదు. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. మన ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా మరి మాదిగా పోరాడడానికి అనేక విధాలుగా వంగపల్లి శ్రీనివాస్ గాను మన భాస్కరానికి గాను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా మనం అన్ని కూడా పోరాటానికి ముందున్నవి నడిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ మరి నిజంగా కూడా ఇది ఏకగ్రీవంగా కాకుండా మధ్యలో చంద్రబాబు నాయుడు కొన్ని దినాలు ఈ యొక్క రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత మాదిగలకు కొందరికి రిజర్వేషన్ వచ్చింది. తర్వాత అప్పట్లో హైకోర్టు దాన్ని మళ్ళీ మీ పరిధిలో లేదు అని కొట్టేయడం జరిగింది. ఇది ప్రభుత్వం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ నడవదు ఇక్కడ అని అప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆ యొక్క జీవోని కొట్టేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ 35 సంవత్సరాల తర్వాత ఈ ఇచ్చిన మరి యొక్క ఏదైతే తీర్పును మేమందరం కూడా స్వాగతిస్తూ మరి ముఖ్యంగా అప్పటి మాజీ మంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమోదించిన ఈ యొక్క మరి ఏదైతే తీర్మానం చేసి ఢిల్లీకి పంపించుండో నిజంగా కూడా హర్షణీయం, చాలా ముఖ్యంగా. ఎందుకంటే మాదిగలకు ఎన్నో రకాలుగా ఎంతో మరి మన జనాభా ఎక్కువ కూడా పట్టించుకొని అప్పటి ప్రభుత్వాలు మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన మరి యొక్క తీర్మానం అసెంబ్లీ తీర్మానం ఇవ్వడంతో నిజంగా రావడంతో మేమందరం కూడా స్వాగతిస్తూ మీ అందరికీ మాదిగలకందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ ముగించుకోండి. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు 30 సంవత్సరాల మాదిగ అమరుల త్యాగం ఫలితమే సుప్రీంకోర్టు తీర్పు జరిగింది. ఎస్సీ వర్గంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తూ గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో దళిత బిడ్డలకంతా ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ చూస్తున్నాము. థ్యాంక్ యూ. (1994) ఏర్పడిన ఉద్యమము మొన్న జూలైకి 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆనాటి ఈనాటి వరకు కూడా ఎంతో మాదిగ జాతి త్యాగాలు సిద్ధమైంది. ఎంతో మంది అమరులైనారు. దాని ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టులో ధర్మాసనంలో 7 మందితోటి తీర్పును అది మాదిగల విజయంగా ఇది అమరులకు త్యాగాలకు అంకితం చేస్తున్నాం అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మాదిగ బిడ్డలు అసెంబ్లీ ఎక్కిన చరిత్ర ఉంది. 14 మంది అమరులైన చరిత్ర ఉంది. ఉద్యమాల ద్వారానే ఈ సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు ఎవరైతే 6 ఉన్నారో వాళ్లకు మా జాతి పక్షాన కూడా పాదాభివందనాలు చేస్తున్నాం. ఈ చనిపోయినారు కాబట్టే వాళ్ళ త్యాగ ఫలితంగానే ఇదంతా సమీకరించి ఈ తీర్పునిచ్చినట్టు మేము భావిస్తున్నాం. కోర్టుదారులైన మాల సోదరులు అర్థం చేసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏ రాజకీయ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీకి మేము ప్రత్యేక కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అధికారులను కూడా ఉద్యమస్తులకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా మీరు చూడండి, చంద్రబాబు నాయుడు కాలంలో 4 సంవత్సరాలు వర్గీకరణ జరిగినాక ఇది అసెంబ్లీలో తీర్మానం చేస్తే చెల్లది, పార్లమెంట్లో చట్టం చేయాలనేది సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. చంద్రబాబు నాయుడు కాలంలో కూడా వర్గీకరణ విషయంలో తెలుగుదేశంలో ఉన్న కొంత మంత్రులు వర్గీకరణ కావాలనంటే అదే పార్టీకి చెందిన మాల సోదరులు వర్గీకరణ వద్దని, సుద్దాదేవయ్య లాంటి వాళ్ళు వర్గీకరణ వద్దని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. గీతారెడ్డి, దామోదర నరసింహన్న లాంటి వాళ్ళు, సర్వే సత్యనారాయణ లాంటి వాళ్ళు వర్గీకరణ కావాలని ఢిల్లీకి వెళ్తే అదే పార్టీకి చెందిన వాళ్ళు వర్గీకరణ వద్దని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో, టీడీపీ పార్టీలో మోత్కుపల్లి నరసింహరావు, కడెన్సర్ లాంటి వాళ్ళు వర్గీకరణ కావాలంటే అదే పార్టీలో వర్గీకరణ విషయం జరగొద్దని సుద్దాల దేవయ్య లాంటి వాళ్ళు వ్యతిరేకించినారు. అంటే ఒకే పార్టీలో కరెక్ట్ అయిన స్టాండ్ విధానం లేదు. ఒకరు వద్దంటే మాల సోదరులు వద్దంటే మాదిగలు కావాలని ఉంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి తీర్పు జరిగిందనంటే దాన్ని ఎవరు కూడా మళ్ళీ ఇంకో మాల సోదరులు వ్యతిరేకించలేదు.
అందుకోసమే మేము టీఆర్ఎస్ కేసీఆర్ గారికి, హరీష్ అన్న గారికి, కేటీఆర్ కూడా ధన్యవాదాలు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటి అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర ఉంది. 2014లో 11వ నెల 2014లో తీర్మానం చేసిర్రు. తీర్మానం చేయడమే కాకుండా స్వయాన ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వర్గీకరణ న్యాయమైంది, తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో వర్గీకరణ విషయం కూడా అంతే న్యాయమైందని 2016లో ఆనాడు డిప్యూటీ సీఎం కరెన్సీని తీసుకొని వెళ్ళి వర్గీకరణ జరగాలని ప్రధానమంత్రిని కూడా కలిసిన చరిత్ర కేసీఆర్కు ఉంది. కాబట్టి మాకు ఆనాటి నుండి మాదిగ రిజర్వేట్ పోరాట సమితి లక్ష్యం వర్గీకరణ విషయంలో మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానంలో చేసిర్రు, రెండోసారి తీర్మానం చేసిర్రు. స్వయాన ప్రధానమంత్రి వెళ్ళి కూడా వర్గీకరణ జరగాలన్నారు. దాన్ని ఖచ్చితంగా అందుకోసమే మేము కృతజ్ఞతలు తెలపడానికి మా ఎంఆర్పీఎస్ పక్షాన మా ముఖ్య నాయకులు వచ్చి కలవడం జరిగింది. అందుకోసమే మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు ఉన్న ఏదైతే ముఖ్యమంత్రి ఉండో జనాభా దామాష ఇప్పుడు నిండు సభలో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్లో కూడా వర్గీకరణకు ఖచ్చితంగా ఏబీసీలో వర్గీకరణ విన్నా అన్నాడు. అది దానివల్ల పాత ఉమ్మడి ఏదైతుందో మాకు అప్పుడు మాదిగలకు 7% ఉండే, మాలలకు 6%, 1% బీసీ ఎస్సీఏ, 1% డి ఉన్నది. కాబట్టి ఆది ఆంధ్ర, రెల్లి, ఆదిమ ఇట్లాంటి కులాలు వస్తాయి. కాబట్టి దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఏదైతే ముఖ్యమంత్రి ఉండో రేవంత్ రెడ్డి గారు మేము అప్పీల్ చేస్తున్నాము, దామాష ప్రకారం అమలు చేయాలి వర్గీకరణ అనే మేము అప్పీల్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దానివల్లనే మాదిగ న్యాయం జరుగుతుందని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాదిగలు తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నాం. దాదాపు 60 లక్షల పైబాడిగా ఉన్నాం. 20 లక్షల మాల సోదరులు ఉంటారు. మేము ఎంఆర్పీఎస్ కూడా మేము సర్వే చేసినాం. లేదంటే ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఒక్క రోజు సర్వే చేసింది, సమగ్ర సర్వే. ఆ రిజల్ట్ తెప్పించుకున్నాం. మళ్ళీ సర్వే చేసినా మేము 12-13% ఖచ్చితంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. దాని విధంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు ఈ రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది కాబట్టి మళ్ళా కులగణన ఎట్లయితే చేపడతానని రేవంత్ రెడ్డి అన్నాడు, మాదిగల విషయం కూడా జనాభా దామాష ప్రకారము సర్వే చేయించి సామాజిక న్యాయం చేస్తారని కూడా ఆశిస్తున్నాం. అట్లా జరగాలనేది కూడా మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై మాదిగ.